అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ మా చిన్న పాప దగ్గర చేయిస్తున్నానండి. మన ఛానల్లో చిన్న పాప ఎంబీబీఎస్ అవుతుంది కదా, డాక్టర్ గారి చేత చేయిస్తున్నాను. బాగా చేస్తుంది, అందుకని మన ఛానల్లో పెట్టాలని నేను ఆమె చేత చేయిస్తున్నాను. ఫస్ట్ ఆమె మష్రూమ్స్ని కొంచెం వాటర్ వేడి చేసి వాటిని వేడి చేసిన వాటర్లో వేస్తుంది. ఫస్ట్ వాటిని కడగడానికి వేడి నీళ్ళలో వేస్తుంది చూడండి. ఆ తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తుంది. అంటే ఆ నీళ్ళలో వేడి నీళ్ళు పెట్టి సాల్ట్ వేసి మరిగిన తర్వాత వీడియో రివర్స్ వచ్చినట్టుందండి. అది మష్రూమ్స్ వేసి అందుకు కావాల్సినటువంటి కర్రీకి కావాల్సినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ చూడండి. అల్లము, వెల్లుల్లి, దాల్చిని, మసాలా దినుసులు, టమాటాలు 3 తీసుకుంది. అలాగే ఆనియన్, నిమ్మకాయ, అలాగే పచ్చిమిర్చి, చిన్న పచ్చిమిర్చి 2 తీసుకుంది. ఇందుకు కావాల్సిన పదార్థాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసింది. అలాగే టమాటా ప్యూరీ చేసింది. 2 సపరేట్గా పెట్టుకుంది. మా పాప చాలా బాగా చేసిందండి ఈ కర్రీ. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ముందుగా పాన్ని పెట్టుకుంది, స్టవ్ వెలిగించి. తర్వాత ఇందులో కొంచెం ఘీ వేసి చేస్తుంది. ఘీ వేస్తే ఆమె ఎక్కువ ఘీ వేసి వండుతుంది వంటలు, ఆమెకి ఇష్టం. అలాగా ఘీ వేస్తుంది. ఒక 2 స్పూన్స్ వేస్తుంది చూడండి. తర్వాత ఘీ బాగా మెల్ట్ అయిన తర్వాత ఓకే అండి. ఇప్పుడు నెయ్యి మెల్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇందులో ఆమె రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులను వేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. పోపు గింజలు వేసింది చూడండి. కర్రీలో పోపు గింజలు వేస్తే, తాలింపు వేస్తే బాగుంటుంది కదా, అందువల్ల ఆమె పోపు గింజలు వేసింది. తర్వాత ఆ పోపు చిట్టపట్టలాడాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. చిట్టపట్ట అంటుంది చూడండి, సౌండ్ కూడా మనకు వస్తుంది చిట్టపట్ట అన్నట్టు. ఆవాలు మంచిది ఒంటికి, అందువల్ల ఖచ్చితంగా మనం వాడుతూ ఉండాలి వాటిని. అలాగే ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, తర్వాత అల్లం, వెల్లుల్లి, ఈ మసాలా దినుసులు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకుంది కదా, అవి వేసింది. ఎప్పుడైనా కర్రీ బాగా టేస్టీగా రావాలంటే మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఇప్పుడు ఆమె అన్ని ఫ్రై చేస్తూ ఉంది. ఆమె వీడియోలో మనిషి అంతా కనిపించాలంటే ఆమె ఇష్టపడలేదు. అందుకే కేవలం ఆమె చేసేటటువంటి ప్రాసెస్ని మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నాను. ఓకే అండి. అలాగే ఆ వాసన, పచ్చి వాసన అంతా పోయేదాకా వేయించుతూ ఉంది. మసాలా వేగుతూ ఉంది. కొంచెం టైం పడుతుంది, సిమ్లో పెట్టుకొని చేయాలి, లేదంటే మాడిపోతుంది కదా కూర. అందువల్ల కొంచెం సిమ్లో పెట్టుకొని ఆమె తయారు చేస్తూ ఉంది. చూడండి, చాలా బాగా వచ్చింది కర్రీ కూడా, సూపర్గా ఉండింది. మష్రూమ్ అంటే మా పిల్లల్నే చేయమంటాను నేను, నాకంటే వాళ్ళు బాగా చేస్తారు. అందువల్ల మష్రూమ్ కొన్ని సెలెక్టెడ్ కర్రీస్ మాత్రం వాళ్ళ చేత చేస్తాను ఇంట్లో. పిల్లలు బాగా టెక్నాలజీని ఉపయోగించి చేస్తారు కదా, అలాగా కొత్త కొత్త రుచులు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళ చేత చేపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి, ఆయిల్ విడిచి పక్కకు వచ్చింది. వెల్లుల్లి, మసాలా దినుసులు అంతా ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు చూడండి, బాగా వేగినట్లే. ఇంకా చూడండి, ఏ కర్రీ అయినా
ఆయిల్ పక్కకి వస్తేనే మసాలాని వదిలి అది పర్ఫెక్ట్గా వేగినట్టుగా ఉంటుంది. మన కర్రీ కూడా రుచిగా ఉంటుంది. అందువల్ల మనము అలా కొద్దిసేపు లేట్ అయినా సరే మనం అలా మసాలాని వేయించాలి. ఇంకా కొద్దిసేపు ఆమె వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా మసాలా ఇంకొంచెం వేగుతుందని వెయిట్ చేస్తుంది. మనం కూడా వెయిట్ చేద్దాం. అది ఇంకా బాగా వేగితే ఇంకా బాగా మంచి టేస్ట్ వస్తుంది కదా, అందువల్ల వేయించుతుంది. ఇంకా చూడండి ఆల్మోస్ట్ వచ్చేసింది పక్వానికైతే. కలర్ కూడా కొంచెం బ్రౌనిష్గా రావాలన్నమాట కర్రీ. అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏదైతే టమాటా ప్యూరీ చేసి పెట్టుకుందో దాన్ని కూడా అందులో కలిపేసింది. రెండు కలిపి వేగుతూనే వేగుతుంది. ఓకే, ఇది వీడియో మళ్ళీ రివర్స్ వచ్చిందండి. అది ఇక ప్యూరీ కలిపిన తర్వాత మళ్ళీ ఇదొక రివర్స్ వచ్చినట్టుంది. ప్యూరీ కలపక ముందన్నమాట అది. ఓకే, ప్యూరీ ఆల్రెడీ కలిపేసింది అక్కడ, మళ్ళీ ఇది రివర్స్ పెట్టేసినట్టున్నారు. ఓకే ఓకే, ప్యూరీ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఓకే వంట చేసేటప్పుడు వచ్చింది హాస్పిటల్ నుండి. వాళ్ళ కొలీగ్ మాట్లాడుతుంది. మనిషి కనపడినది అన్నది కదా, అందుకని మాటల్ని అలాగే ఉంచేసాము అందులో. ఓకే, ప్యూరీ వేగుతుంది. రెండు కలిపి వేగుతూ ఉందన్నమాట. ఇప్పుడు కూరకి కావలసినటువంటి మనము మన యొక్క మష్రూమ్స్ని వేస్తూ ఉంది. వేడి నెలల్లో ఆమె సాల్ట్ వేసి పక్కన ఉంచుకుంది కదా, దాన్ని ఆ మష్రూమ్స్ని వేసి వేయించుతుంది. మా పాపలు చేస్తే కొంచెం గ్రేవీ దగ్గరగా చేస్తారు, చిక్కగా. కొంచెం ఈమైతే అసలు వాటర్గా ఉండడం అసలు ఈమెకి ఇష్టం ఉండదు. అందువల్ల ఏం కొంచెం గట్టిగా చేస్తుంది కూర. అలా చేయడం, చికెన్ కానీ ఏ కూర అయినా సరే ఆమె గట్టిగా చేయడం, ఆమెకి గట్టిగా తినడం ఇష్టం. అందుకే ఆమె ఈ కూరని ఇలా దగ్గరకి చేస్తుంది కూర. చూడండి, ఇప్పుడు మష్రూమ్స్ వేసింది. ఇప్పుడు దానిపైన కొంచెం ఆయిల్ వేస్తుంది. అంటే కొంచెం పైన ఆయిల్ ఇంకా తక్కువ అనిపించిందేమో, కొంచెం ఆయిల్ వేస్తుంది. ముందుగా నెయ్యి కదా వాడింది. తర్వాత ఇప్పుడు ఆమె కొంచెం ఆయిల్ వేసింది. ఆయిల్తో మష్రూము మసాలా కర్రీ రెండు కలిపి వేగుతూ ఉన్నాయి. చూడండి, కర్రీ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టుంది. మటన్ చికెన్ లాగా. యాక్చువల్గా మష్రూమ్ కర్రీ ఉడుకుతూ ఉంటే చికెన్ కర్రీ ఉన్నట్టే, నాటు మష్రూమ్లు అయితే అలాగే చికెన్ కర్రీ ఉడికినట్టే వాసన వస్తుంది. వర్షాకాలం వస్తాయి అవి పల్లెటూరులో, అవి న్యాచురల్గా వస్తాయి కదా, న్యాచురల్ సంపద. అలాంటివి తీసుకొచ్చి మా ఊర్లలో అమ్మ వాళ్ళు వండేవాళ్ళు. చాలా రుచిగా ఉండేది. చికెన్ ఉడికినట్టే వచ్చేదన్నమాట ఆ స్మెల్. కానీ ఇవి మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్, టౌన్లలో ఆర్టిఫిషియల్ ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి ఇవి. ఇదైతే మేము చేసేది ఆర్టిఫిషియల్. ఇప్పుడు దానికి కొంచెం మూత పెట్టింది. తర్వాత తీసి మరలా కర్రీని మరలా కలుపుతూ ఉంది. డాక్టర్ గారు కనిపించమంటే కనిపించట్లేదు. మరలా ఏదో ఒక రోజు తీసుకొస్తాము వీడియోలోకి. మరలా ఒక వంటకం చేసి సపరేట్గా అలా తీసుకొద్దాం. ఇప్పుడు దీనిలో
కొంచెం వాటర్ కలుపుతుంది. ఇందులోకి మరలా ఆమె ఏం చేసుకుందంటే పరాటా చేసుకుంది. పరాటా చేసుకొని ఈ కూరని ఆమె బాగా ఆస్వాదిస్తూ తిన్నది. వండుకొని డాక్టర్ గారు బాగా వండుకొని వంట బాగా ఇష్టంగా చేసుకొని తింటారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ కూరని కలుపుతూ ఉంది. కూర దగ్గరగా వచ్చింది. కూర ఇప్పుడు ఆమెకు ప్రతి కూరలో ఇలా గ్రీన్ చిల్లీ వేయడం ఇష్టం. ఆ గ్రీన్ చిల్లీ వేసుకుంది. ఏ కూరలో అయినా సరే నాకు కూడా చెప్తూ ఉంటుంది, గ్రీన్ చిల్లీ మా పైన బాగుంటుంది అని చెప్పేసి ఆ గ్రీన్ చిల్లీ వేసుకుంది. కర్రీ చూడండి బాగా వచ్చినట్టే, ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గరగా పడిపోయింది. కర్రీ ఇంకా కొంచెం చెప్పాను కదా, ఆమెకు కొంచెం దగ్గరగా కూర గట్టిగా ఉండడం అంటే ఆమెకి ఇష్టము. అందుకని ఆ దగ్గరగా ఉండడానికి ఆమె అలా ఇంకా దాన్ని పొయ్యి మీదనే ఉడికిస్తూ ఉన్నది. ఓకే, చాలా బాగుంటుంది ఓకే అండి. ఇప్పుడు కూర అంతా పర్ఫెక్ట్గా అయిపోయినట్టే చూడండి, నాకు కనిపిస్తుంది కదా. చూస్తుంటేనే కూర చాలా బాగా వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి మరలా మూత వేసేసింది. ఇంకా కూర దగ్గర పడాలని మళ్ళీ మూత వేసింది చూడండి. ఓకే, చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. ఆయిల్ కూర ఎప్పుడైనా మనకి పర్ఫెక్ట్గా కూర వచ్చింది అంటే ఆయిల్ పక్కకి రావాలి, మసాలా వదిలి, అప్పుడే మనకు కూర పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కాబట్టి మనకైతే కూర వచ్చేసినట్టే. ఓకే, ఇప్పుడు మామూలుగా అయితే కొత్తిమీర అవి కూడా పైన వేసుకుంటారు, ఏమి వేసినట్లేదు. ఏమంతా ఆమె మెయిన్గా మసాలా బాగా వేయించడంలోనే ఆమె చేస్తుందన్నమాట. ఇంకా బౌల్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, చూడండి కలర్ఫుల్ బౌలు, కలర్ఫుల్ కర్రీ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది కర్రీ. ఓకే, మీరు కూడా ఇలాగే చేసుకోండి, తినండి. నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.